నాన్ కరప్ట్ సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ తెలంగాణకు చెందిన మహిళా అధికారి కర్ణాటక అడ్మినిస్ట్రేషన్ లో ఎప్పటి నుండో కీలకంగా ఉన్నారు. అధికార పార్టీ నేతల ఆదేశాలను ఒత్తిళ్లకు కూడా లైట్ తీసుకుంటూ సర్వీస్ మాన్యువల్స్ ను ఫాలో అవుతూ ఎవరికీ తల వంచడం లేదు. దీంతో ఆమె వరుసగా వివాదాలకు కేఆఫ్ గా మారుతున్నారు. ఇప్పుడు మరోసారి ఆ ఐఏఎస్ ఆఫీసర్ చుట్టే బోలెడంత చర్చ రచ్చ జరుగుతోంది. ఇంతకు కర్ణాటకలో ఖతర్నాక్ అధికారిగా మారిన ఆ ఐఏఎస్ ఎవరు? ఆమెపై వస్తున్న ఆరోపణలకు కారణమేంటి? ఎందుకు ఆఫీసర్ కాంట్రవర్సీగా మారుతున్నారు? మరోసారి వార్తల్లో ఐఏఎస్ రోహిణి సింధూరి. కర్ణాటకలో హడలెత్తిస్తున్న తెలంగాణకు చెందిన రోహిణి కర్ణాటక అడ్మినిస్ట్రేషన్లో సిన్సియారిటీకి వివాదాలకు కేర్ ఆఫ్ గా రోహిణి సిన్సియర్ నాన్ కరప్ట్ ఆఫీసర్ గా పేరున్న వెంటాడుతున్న కాంట్రవర్సీలు. నో కాంప్రమైజ్, నో రికమెండేషన్స్ అంటూ హల్చల్. లేటెస్ట్ గా రోహిణి సింధూరిపై కరప్షన్ అలిగేషన్స్. రోహిణిపై అవినీతి ఆరోపణల వెనుక ఓ మాజీ మంత్రి. రోహిణి సింధూరి కర్ణాటక క్యాడర్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. అత్యంత ప్రజాదరణ కలిగిన మహిళా అధికారి. అంతే స్థాయిలో వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తూ నిత్యం ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో నిలుస్తున్నారు. నాన్ కరప్ట్ ఆఫీసర్ గా సిన్సియర్ ఐఏఎస్ గా పేరున్న రోహిణి మన పక్కనున్న కర్ణాటకలో సీనియర్ ఐఏఎస్ అధికారి. తెలంగాణకు చెందిన ఆమె ఐఏఎస్ గా సెలెక్ట్ అయి కర్ణాటక క్యాడర్ లో పనిచేస్తున్నారు. మంచి డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న రోహిణిని ఎప్పుడో ఏదో ఒక పొలిటికల్ కాంట్రవర్సీ న్యూస్ హెడ్లైన్ గా మార్చుతుంది. లేటెస్ట్ గా ఎకో బ్యాగుల కొనుగోళ్లలో భారీగా అవకతవకలు జరిగాయంటూ, ఇందులో కోట్లాది రూపాయల స్కామ్ జరిగిందనే ఆరోపణలను ఫేస్ చేస్తున్నారామె. ముఖ్యంగా కర్ణాటక పాలిటిక్స్ లో బలమైన నేతగా ముద్రపడిన జేడీఎస్ నేత, ఓ మాజీ మంత్రి దీని వెనక ఉన్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఎకో బ్యాగ్ కొనుగోళ్ల స్కామ్ అంటూ సదరు జేడీఎస్ నేత ఐఏఎస్ రోహిణి సింధూరిని ఇరికించే స్కెచ్ వేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆయన ఐఏఎస్ ను టార్గెట్ చేయడానికి గల కారణం లేకపోలేదనే చర్చ కూడా అధికార వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఐఏఎస్ రోహిణి సింధూరి ఒక డైనమిక్ ఆఫీసర్. మైసూరు జిల్లా కలెక్టర్ గా పనిచేసిన కాలంలో రోహిణి తన డైనమిజంతో అధికార పార్టీ నేతల విషయంలో కూడా నిక్కచ్చిగా వ్యవహరించారు. కన్నడ పాలిటిక్స్ లో ముఖ్యంగా జేడీఎస్ కు బాగా పట్టున్న మైసూరు జిల్లాలో బలమైన నేతగా, ఆర్థికంగా బలవంతుడైన లీడర్ను అప్పట్లో రోహిణి లైట్ తీసుకున్నారట. మైసూరు కలెక్టర్ గా పనిచేసిన రోహిణి ఎలాంటి పొలిటికల్ ప్రెషర్స్ కు తలగ్గకుండా సదరు జేడీఎస్ నేత చేసిన ఇల్లీగల్ పనులన్నింటికీ చెక్ పెట్టారట. ల్యాండ్ గ్రాబింగ్, ఎంక్రోచ్మెంట్ల విషయంలో ఐఏఎస్ రోహిణి ఖరాఖండిగా వ్యవహరించారట. ముఖ్యంగా రాజకాలువ, గోశాల ల్యాండ్ ను ఆక్రమించి ఒక కన్వెన్షన్ హాల్ నిర్మించడంపై కేసు నమోదు చేయడమే కాకుండా దానిపై దర్యాప్తునకు కూడా ఆదేశించారట. ఈ ల్యాండ్ స్కామ్ లో ఏకంగా ఓ జేడీఎస్ నేత పేరును ప్రస్తావించి ప్రభుత్వం విచారణ చేయాలని ఆదేశించారట. దీంతో వరుసగా 3 సార్లు గెలిచి మంత్రిగా ఉన్న సదరు జేడీఎస్ నేత రోహిణి సింధూరి పనితీరును డైజెస్ట్ చేసుకోలేకపోయారట. తన మాటకే ఎదురు చెప్పి పైగా తన మీదే విచారణకు ఆదేశిస్తారా అని ఆగ్రహంతో రగిలిపోయారట. ఈ ఆరోపణల తరువాత జరిగిన 2023 కర్ణాటక ఎన్నికల్లో ఆ జేడీఎస్ నేత ఓడిపోయారు. దీంతో ఐఏఎస్ రోహిణి వల్లే తన పొలిటికల్ కెరీర్ దెబ్బతిందనే కక్షతో రోహిణి టార్గెట్ గా సదరు మాజీ మంత్రి ఇప్పుడు ఆరోపణల పరంపర ఎక్కుపెడుతున్నారనే టాక్ నడుస్తోంది. ఆ ఇష్యూ తరువాతే రోహిణిపై అనేక ఆరోపణలు, వివాదాలు వస్తుండడం విశేషం. మైసూర్ కలెక్టర్ గా ఉన్న సమయంలో పర్యావరణాన్ని కాపాడటం కోసం రోహిణి ఎకో ఫ్రెండ్లీ కాటన్ బ్యాగ్ సిస్టమ్ ను తీసుకొచ్చారు. పాలిథిన్ కవర్స్ కాకుండా జూట్ బ్యాగ్లను వాడాలని నిర్ణయించారు. అయితే ఈ ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్ల విషయంలో స్కామ్ జరిగిందంటూ ఆ జేడీఎస్ నేత ఆరోపణలు చేస్తున్నారు. 13 రూపాయల బ్యాగ్ ను 52 రూపాయలుగా ధర చెల్లిస్తూ ప్రభుత్వ ఖజానాకు నష్టం చేశారంటూ అలిగేషన్స్ గుప్పించారు. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటూ ఆరోపణలు చేస్తూ ఒక సోషల్ యాక్టివిస్ట్ ద్వారా హైకోర్టులో కేసు వేయించారు. దీంతో ఇప్పుడు కర్ణాటక పొలిటికల్ సర్కిల్స్ లో, తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ సర్కిల్స్ లో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఐఏఎస్ రోహిణి నిక్కచ్చిగా వ్యవహరించడం వల్లే జేడీఎస్ నేత కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఈ ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్ల ఎపిసోడ్ లో బ్యాగ్ల సరఫరా జరగలేదు.
చెల్లింపులు కూడా జరగలేదట. రోహిణి మైసూరు కలెక్టర్ గా ఉన్న సమయంలో ఏ ఒక్క గ్రామ పంచాయతీ కూడా ఈ బ్యాగులు పంపిణీ చేయలేదట. అలాగే ఆమె కలెక్టర్ గా ఉన్న టైంలో ఎలాంటి పేమెంట్స్ కూడా చేయలేదట. ఇంకా ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే బ్యాగ్లను ప్రభుత్వ రంగ సంస్థ అయిన కర్ణాటక హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచే కొనుగోలు చేశారట. రోహిణి హయాంలో జరగకపోయినా కొనుగోలు వ్యవహారమంతా కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ కార్యాలయం నుంచి మరో ప్రభుత్వ సంస్థ మధ్యనే పేమెంట్స్ జరిగాయి. రెండు ప్రభుత్వ సంస్థల మధ్య జరిగే లావాదేవీలు కుంభకోణానికి ఎలా దారితీస్తాయనేది ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్నగా మారింది. అంతేకాదు సదరు జేడీఎస్ నేత చెబుతున్నట్లుగా బ్యాగ్ ధర 13 రూపాయలనేది కూడా ఒక ఫాల్స్ ఎలిగేషన్ అని కొట్టిపారేస్తున్నారు. సిన్సియర్ గా పనిచేసే ఐఏఎస్లకు పొలిటికల్ ప్రెజర్స్, ట్రాన్స్ఫర్స్ కామన్. రోహిణి సింధూరి విషయంలో గతంలోనూ ఇలాంటి ఆరోపణలు, విమర్శలు ఎన్నో వచ్చాయి. గతంలో ఓ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ తో కోల్డ్ వార్ నడిచి రచ్చకెక్కింది. ఇదే జేడీఎస్ నేత కరోనా టైంలో రోహిణి సింధూరి విధుల్లో నిర్లక్ష్యం చేశారని, అవినీతి చేశారంటూ ఆరోపణలు చేశారు. ఇక ఓ ఎంపీతోనూ గతంలో రోహిణి సింధూరికి గొడవలు జరిగాయి. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపి వార్తల్లో నిలిచారు. ఇలా తనపై ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినా ఎక్కడా తగ్గకుండా వివాదాలతో పాటు పరిపాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి తనకంటూ ఓ ట్రాక్ రికార్డ్ క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు. రోహిణి ఆధ్వర్యంలో 2014లో ఒక్క ఏడాదిలోనే మాండ్య జిల్లాలో 1,00,000 మరుగుదొడ్లు నిర్మించి రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఎకో బ్యాగ్ల స్కామ్ అంటూ వస్తున్న ఎలిగేషన్స్ కూడా ఒట్టివేనంటూ కొట్టిపారేస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు. ఈ వ్యవహారంపై కోర్టులో పోరాటం సాగించి తాడో పేడో తేల్చుకునేందుకు రోహిణి రెడీ అయిపోయినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఎటు తిరిగి ఎటు దారి తీస్తుందో చూడాలి మరి.